నమస్తే అండి. ఈరోజు నేను మా అమ్మ షాప్ గురించి చెప్తాను. అలాగే మా అమ్మ షాప్లో నేను ఎందుకు ఉంటాను, ఎందుకు వర్క్ చేస్తానన్న విషయం కూడా నేను చెప్తాను. నేను ఇంతకుముందు మా అమ్మ షాప్ని ఒక షార్ట్ వీడియో కింద పెట్టాను. దాంట్లో చెప్పాను మా అమ్మ షాప్ పెట్టి 10 ఏళ్ళు అవుతుందని. ఈ 10 ఏళ్లలో మా అమ్మ షాప్ దగ్గరికి నేను పెద్దగా వచ్చేదాన్ని కాదు. వచ్చినా ఒక 2-3 గంటలు ఉండి వెళ్ళిపోయేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఎక్కువ మా అమ్మ షాప్లోనే ఉంటున్నా. కారణం ఏంటంటే నేను నా జాబ్ మానేశాను. అమ్మాయిలు జాబ్ చేసామంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం చేస్తాము. కానీ నేను చేసే జాబ్లో నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అనిపించలేదు. అందుకే నేను జాబ్ మానేశాను. ఇంకా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటారా, నేను జాబ్ వల్ల సంపాదించే మనీ కన్నా మా అమ్మ ఈ షాప్ వల్ల సంపాదించే మనీ ఎక్కువ ఉంది. ఇన్ని రోజులు చేసిన జాబ్ ఏంటంటే క్యాషియర్గా చేయడం. నేను నా పేరెంట్స్కి దూరంగా వెళ్లకుండా ఇక్కడ చూస్ చేసుకునే జాబ్ ఏదైనా ఉందంటే ఈ క్యాషియర్ జాబే. ఎంత గట్టిగా ప్రయత్నించినా దీనికి ఒక 14,000 కన్నా ఎక్కువ రావు. నాకు నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చదువు కోసమే ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని. మా అమ్మ ఏమో ఈరోజు వర్క్కి వెళ్ళాలి, లేకపోతే మనకి డబ్బులు రావు, అప్పులు చాలా ఉన్నాయి కదా అని మా అమ్మ వర్క్ గురించి ఎక్కువ ఆలోచించేది. ఆ చిన్నతనంలో మా డాడీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ మా చిన్న డబ్బులు దుబ్బేసి మమ్మల్ని మోసం చేశాడు. దానివల్ల మేము అప్పులు అయిపోయాం. అప్పులు తీర్చడం కోసం మా అమ్మ రోజు పనికి వెళ్ళేది. మా గురించి ఆలోచించినా సరే మా దగ్గర టైం స్పెండ్ చేయడానికి మాత్రం తన దగ్గర టైం ఉండేది కాదు. మాకు కూడా అప్పుడు చదువుకునే వాళ్ళం కాబట్టి పెద్దగా ఏమీ తెలిసేది కాదు. నేను ఇంటర్ చదువుకుంటున్నప్పుడు అనుకునేదాన్ని, నేను నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, అసలు నేను నా ఫ్యామిలీతో కలిసి ఉండట్లేదు పెద్దగా అని. చదువుకున్నంతకాలం చదువు, తర్వాత జాబ్, ఆ తర్వాత పెళ్ళి. ఈ ప్రాసెస్లో నేను నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం చాలా తక్కువ. నేను నా ఫ్యామిలీతో గడిపిన మెమరీస్ కొన్నైనా నాకు ఉండాలి కదా. అందుకే నేను నా జాబ్ని వదిలేశాను. జాబ్ అయితే మానేశాను. ఇంటికాడ మా అమ్మని ఏ పని చేయకుండా చూసుకుందామంటే మా అమ్మ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని తడుముకుంటుంది, ఆ పని చేసుకుంటుంది. తనైతే ఖాళీగా ఉండదు అసలు. అందుకే నేను ఇంటికాడ పెద్దగా పనులేం చేయను. కానీ షాప్కి వచ్చి షాప్ సర్ది నేను చూసుకుంటాను. ఇంట్లో పనులన్నీ చేసి నువ్వు కాసేపు రెస్ట్ తీసుకుని షాప్కి రామ్మా అన్నాను అనుకోండి, లేదు ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని రెస్ట్ తీసుకోదు, అసలు వచ్చేస్తుంది వెంటనే ఇక్కడికి. వచ్చాక అయినా కుదురుగా ఉంటుందా, లేదు నీకేం పని, వెళ్ళు ఇంటికి వెళ్ళు అని చెప్తుంది. ఇక నేను ఇంటికి వెళ్ళాలనిపిస్తే వెళ్తాను, లేదా ఇక్కడే ఉండిపోతాను. ఒకవేళ నేను ఇంటికి వెళ్ళకుండా షాప్లోనే ఉన్నాను అనుకోండి, షాప్ నన్ను చూసుకోమని చెప్పి ఇంకా మొక్కల పని చూసుకుంటుంది మా అమ్మ. మా అమ్మకే మొక్కలు అంటే చాలా ఇష్టం. ఇంకా మొక్కల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఒకవేళ నేను ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి, ఇంటికి వెళ్ళే దారిలో అయినా లేకపోతే ఇంటికి వెళ్ళినప్పుడైనా సరే ఎవరొకరు వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతారు. నేను ఖాళీగా ఉన్నానని చెప్పాను అనుకోండి, ఇంకా జాబ్ ఏదైనా చేసుకోవచ్చు కదా, ఇంకా ఏమైనా చదువుకోవచ్చు కదా అని హితబోధ చేస్తారు. నేను నా జాబ్లో ఉండే కష్టాలను ఏమైనా చెప్పుకున్నాను అనుకోండి, చెడ్డగా ఉన్న వాళ్ళని కూడా మంచిగా కలుపుకుంటూ వెళ్ళిపోవాలమ్మా, అదే లైఫ్, కష్టమని మానేతేలాగని అంటారు. నాకు ఎవడైనా తప్పు చేస్తారనుకోండి, వాళ్ళకు ఉన్నమాట ముఖం మీద చెప్పేస్తాను. ఎందుకంటే చేసిన తప్పు దాచి వాళ్ళని మందలించడం కన్నా ఉన్నమాట ముఖం మీద చెప్పేసాం అనుకోండి, కొంచెం అర్థమవుతుంది కదా వాళ్ళు చేసిన తప్పని. నేను ఒకరి దగ్గర నటించను, ఉన్నమాట ఉన్నట్టుగా చెప్తాను. మంచిగా ఉంటే మంచిగానే ఉంటాను, చెడ్డగా ఉన్నారంటే తిట్టేస్తాను. అందుకే నాకు నా ఆఫీసర్కి అస్సలు పడలేదు. ఆయన చేసిన తప్పు ఎత్తి చూపానని నాకు కోపం వచ్చేసింది. ఆయనకి నన్ను తిట్టగానే నేను ఇంకా మానేశాను. ఆయన తప్పు చేసింది ఎవరి విషయంలోనో అనుకోవచ్చు, లేదా నా విషయంలోనే తప్పు చేసి నన్నే తిడుతుంటే నేను ఇంకా ఎలా యాక్సెప్ట్ చేస్తాను. అంటే మేము చేసిన చోట కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్లో ఒకటి నేను పాటించలేదు. అది పాటించుకోవడానికి కారణం కూడా మా ఆఫీసర్సే. అది వాళ్ళకి చెప్పాను, నేను అర్థమయ్యేలా చెప్తే నేను రూల్స్ మాట్లాడకూడదంట, వాళ్ళే రూల్స్ మాట్లాడాలంట. వాళ్ళు చెప్పింది చేయాలి కానీ నేను చెప్పింది వాళ్ళు పట్టించుకోరంట. అలాగనగా నాకు ఏదో సర్వెంట్ ఫీల్ వచ్చింది. ఇంకంతే నేను మానేశాను. అదే విషయం మా హెచ్ఆర్ మేడంకి వెళ్ళి చెప్తే మా హెచ్ఆర్ మేడం అంతకుముందు నేను చేసిన తప్పులన్నీ గుర్తెత్తుంది. నేను అంతకుముందు నా విషయంలో మా ఆఫీసర్స్ చేసిన తప్పులన్నీ అడిగాను అనుకోండి, అది పెద్ద గొడవలా ఉంటుంది కదా. నాకు ఆర్గ్యుమెంట్ ఏది వద్దనుకుండా సైలెంట్గా ఇంకా జాబ్ మానేశాను. జాబ్ చేయడం వల్ల కష్టంగా ఉంటుంది, చాలా కష్టాలు పడతామని అంటారు కొంతమంది. నాకు అప్పుడు అర్థం కాలేదు, జాబ్ చేస్తేనే అర్థమైంది ఎలాంటి కష్టాలు ఉంటాయా అని. కొంతమంది అనొచ్చు ఈ చిన్న గొడవకే మానేసావా అని. అంతకుముందు కూడా నాకు గొడవలు జరిగాయి. నేను ఏదైనా చిన్న మిస్టేక్ చేసి దొరికానంటే ఇంకా నన్ను అది పెట్టుకుని ఏడుపుతో మొదలెడతారు. అందుకే నేను ఇంకా భరించలేనని మానేశాను. జాబ్ మానేసిన 3 నెలలకే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నేను సొంతంగా బొటిక్ షాప్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు స్టిచ్చింగ్ అనేది బాగా వచ్చు. సో నేను దాని రకంగా మనీ ఎర్న్ చేయొచ్చు కదా. ఇలా ఉండగా
ఒకరోజు రాత్రి నన్ను ఎలకొచ్చిందని అమ్మ నన్ను టీటీ ఇండిషన్ చేయించడానికి తీసుకెళ్ళింది. టీటీ ఇండిషన్ చేయించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, ఆ డాక్టర్ చాలా మంచి ఆయన, తక్కువ రేటు ఇక్కడ ఉండిలో వైద్యం చేస్తారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన జాబ్ చేయమ్మా, నీకు అది మంచి అన్నారని, ఇంకా సరే నా మంచి కోసమే కదా చెప్పేది, సరే జాబ్ చేద్దాంలే అనుకున్నా. ఇంతలో ఒక అరగంట అయ్యింది. నాకు తెలిసిన ఒక అమ్మాయి వచ్చి జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి, వచ్చి నాతో పాటు చేరొచ్చు కదా అని అడిగింది. ఇంకా ఆయన చెప్పడం, ఈ అమ్మాయి వచ్చి ఇలా చెప్పడం, ఇంకా అన్నీ జరిగిపోయి ఇంకా సర్లే ఇంకా అని 2 డేస్లో జాబ్లో వెళ్ళి జాయిన్ అవుదామని ఫిక్స్ అయ్యా. ఇంతవరకు జాబ్ 9 అవర్స్ ఉండేది. 1 గంట వెళ్ళడం, 1 గంట రావడం, అలా 11 గంటలు వేస్ట్ అయిపోయేది. 1 గంట రెడీ అవ్వడం, అలా 12 గంటలు. ఇంకా మిగిలిన 12 గంటలకేమో 8 గంటలు పడుకుంటాం, 4 గంటలు ఇంకేం చేయను, ఏ వర్క్ కుదిరేది కాదు సరిగ్గా. ఇంకా అలాగా టైం నాకు కలిసి వచ్చేదే కాదు, ఏ వర్క్ ఎక్స్ట్రా చేసుకోలేకపోయేదాన్ని. మనం చేసేది కూడా ప్రైవేట్ కంపెనీస్లో కదా, కాబట్టి మనకి లీవ్స్ కూడా ఇవ్వరు. ఫ్యామిలీకి హెల్త్ బాగోలేనప్పుడు మన గమ్ముని మానేసాం అనుకోండి, అసలు కుదరదు. మా అమ్మకి అసలు షుగర్ కదా, నేను ఇంకా కొంచెం దిగులుతూ ఉండేదాన్ని జాబ్ చేసేటప్పుడు. నేను చేరబోయే జాబ్ ఏమో 9.5 అవర్స్ అంట. ఈ జాబ్లో చేస్తే ఎంత లెక్కేసుకున్నా నాకు 3.5 గంటలు ఉంటాయి. ఆ 3.5 గంటల్లో ఈ యూట్యూబ్ మెయింటైన్ చేయాలి, అలాగే నా బొటక్యూ కూడా మెయింటైన్ చేయాలి. బొటక్యూ అంటే ఆన్లైన్ బొటక్యూ అండి. మా ఊరిలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నేను ఏమైనా బట్టలు కుడతానని చెప్పాను అనుకోండి, వాళ్ళు బట్టలు కుట్టించుకుంటారు, బాగానే ఉంటుంది, కానీ నాకు తిరిగి డబ్బులు ఇవ్వరు. అందుకే ఏ వర్క్ చేసినా సరే మా ఊరోళ్ళతో సంబంధం లేకుండా చేసుకోవాలి. మా ఊర్లో సగం మంది పైగా మా చుట్టాలే ఉంటారు. అందుకే నేను ఆన్లైన్ బొటిక్యూ స్టార్ట్ చేస్తానండి. దానికి కూడా సపరేట్గా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అంతా బాగానే ఉంది ప్లానింగ్స్, కానీ నాకు కొంచెం కష్టమైన నా వర్క్ కదా, నేను చేసుకుంటాను ఇష్టంగా. కానీ మా అమ్మ సంగతి వచ్చేసరికి ఈ షాప్ నేను ఇంతలా సర్దుతున్నా, మా అమ్మ ఒక్కతే ఇంతలా చేసుకోవాలి, అలాగే ఇంటికి వచ్చాక కూడా పనులన్నీ అమ్మే చేయాలి. అమ్మ చేసుకోలేదా అంటే పనులన్నీ అమ్మ చేసుకోగలదు, కానీ నేను జాబ్ చేసే చోటున మనం దేనికోసం చేయడం ఆ పనే కాకుండా ఎక్స్ట్రా పనులు కూడా చేయిస్తారు. అప్పుడు అనిపిస్తుంది, ఇంటికని నేను ఇలాంటి పనులు ఎప్పుడు చేయలేదే, మా అమ్మ ఒక్కదే ఎలా చేసుకుంటుందా అని. నాకే కాదు, జాబ్ చేసేవాళ్ళు వాళ్ళ పనులు కాకుండా ఇంకా ఎక్స్ట్రా పనులు ఎవరైనా సరే వాళ్ళ కంపెనీలో చేశారనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మనం ఇలా చేయలేదని చాలామంది అనుకుంటారు. నా కొలీగ్స్ కూడా చాలామంది అలాగే అనుకునేవారు. ఎన్నో ప్లాన్లు వేసారు, జాబ్ మానేసా కానీ ఈ చేయాలని. కొన్ని అయ్యాయి, కొన్ని అవ్వలేదు, కానీ పర్లేదు. అవ్వలేని పనులు వీలైనంత త్వరగా నేను చేసుకుంటాను. ఎన్ని అనుకున్నా మా అమ్మ షాప్ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ షాప్ పొద్దున్న సాయంత్రం 2 గంటలు కష్టపడితే చాలు, మిగతా టైం అంతా కూర్చుని వేరే పని ఏదైనా చేసుకోవచ్చు. కొంతమందికి రోడ్ సైడ్ షాప్స్ అంటే చాలా చిన్న చూపు ఉంటుంది. వీళ్ళకి ఏమీ గతి లేక ఇలా రోడ్ సైడ్న ఏయోటి అమ్ముకొని బతుకుతారు అన్నట్టుగా చూస్తారు, జాలి పడుతున్నట్టుగా వచ్చి మాట్లాడతారు. పైగా మన దగ్గర ఏమైనా కొన్నారనుకోండి బేరం అడుగుతారు. జాలి పడేవాడు ఎవడైనా బేరం ఆడడు, కానీ ఇక్కడికి వచ్చి జాలి పడుతున్నట్టుగా నటించి బేరం ఆడతాడు. అదేంటి బేరం ఆడుతున్నారంటే ఈ ఎక్కువ రోజులు ఉండి కాదు కదా, ఎలాగైనా పోతాయి కదా అంటారు. మరి అలాంటప్పుడు పెద్ద షాపులకి వెళ్ళి కొనుక్కోవచ్చు కదా అంటే, ఎందుకమ్మా ఇక్కడ కొనుక్కుంటే మీకు ఏదో ఉపయోగపడుతుంది అన్నట్టుగా చెప్తాడు. అదే పెద్ద పెద్ద షాపుల్లో అనుకోండి, నోరు మూసుకుని ఎంత రేటు ఉంటే అంత రేటు కొంటారు. మా దగ్గరకు వచ్చేసరికి ఇలా బేరం ఆడతారు. అదేంటంటే క్వాలిటీ తేడా. అందుకే నేను ప్రతి ఒక్కరిని ఒకసారి మీషోలోనో, ఫ్లిప్కార్ట్లోనో, మింత్రాలోనో చెక్ చేసుకోమని చెప్తాను. మా దగ్గర ఉన్న వస్తువులు క్వాలిటీ తేడా అంటారు కదా, ఒకసారి చెక్ చేసుకొని చూడండి, మీకు ఏదైనా తేడా అనిపిస్తే కొనొద్దు, వెళ్ళిపోమనే చెప్తాను. ఇప్పుడు మేము అయితేనే రోడ్ సైడ్ అమ్ముతున్నామో అవన్నీ తీసుకెళ్ళి ఒక బిల్డింగ్ లోపల పెట్టి అమ్మామనుకోండి, ఎంత రేట్ అంటే అంత రేట్ తీసుకుంటారు. కానీ మేము ఉండే ఆ షాప్కి అయితే అద్దె కనీసం 10,000 పైనే కట్టాలి. దానివల్ల మా దగ్గర ఉండే వస్తువుల రేట్లు కూడా మేము పెంచుకోవాల్సి వస్తుంది. కొనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు, అమ్మేందుకు మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకనే మేము ఒక షాప్ని రెండుకి తీసుకోకుండా ఇలా రోడ్ సైడ్న పెట్టుకున్నాము. మరి హై క్వాలిటీలో కాకపోయినా మీడియం క్వాలిటీలో ఉన్న వస్తువుని తీసుకొచ్చి మేము ఇక్కడ అమ్ముతాము. వాటికి తగ్గ రేట్లలోనే అమ్ముకుంటాము. కొంతమంది మా దగ్గర వచ్చిన వాళ్ళే మళ్ళీ వచ్చి కొనుక్కుంటూ ఉంటారు. కొంతమంది అనుకోండి, అమ్మో మేము చెప్పిన రేటుకి సగం అడుగుతారు. అదేంటని మేము అడిగామనుకోండి, మీరు ఎంత కొన్నారో దానికి 10 రూపాయలు వేసి అమ్మండి అంటారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు 10 వస్తువులు వెళ్ళినాయి అనుకోండి, మనకు వచ్చి ఆ 10 రూపాయల్లో 100 రూపాయలు ఇంకంతే. మేము కొన్నదే ట్రావెలింగ్కి, అలాగే మేము ఇంతలా కష్టపడి సర్దుకున్న దానికి 10 రూపాయలు వేసుకుంటే ఎలాగండి? అందుకే మేము కనీసం 30 రూపాయలైనా వేసుకుంటాం ప్రతి వస్తువు మీద. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎన్ని వస్తువులు వెళ్ళినా సరే ఆ 30 రూపాయలు ఎక్స్ట్రా మాకు కొంచెం ఏదో సంతృప్తిగా అనిపిస్తుంది. కొన్ని వస్తువులు ఉంటాయి మా దగ్గర, అవి 10 రూపాయలు అనుకోండి, మేము వాటిని 15 రూపాయలకైనా 20 రూపాయలకైనా అలాగ అమ్ముతాము. అలాంటి వస్తువులు ఉన్నప్పుడు మా దగ్గర
అదే కళ్ళజోళ్ళు టోపీలు ఉంటాయి కదా, అవి 50 రూపాయలు అనుకోండి, మేము 100 రూపాయలకి అమ్ముకోవడంలో తప్పులేదు కదా. కొంతమంది ఉంటారు కాలేజ్ కుర్రోళ్ళు, అలాగే బాగా ముసలోళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మేము చాలా తగ్గించి అమ్ముతాము. నేను ఈ షాప్లో ఈ వీడియో చూసినంతసేపు సర్దిందంతా మా అమ్మ ఒక్కదే అండి. చాలా ఎన్నేళ్ళ నుంచి మా అమ్మ కష్టపడుతూ సర్దుతుందో, నేను ఇక్కడికి వచ్చి ఇలా వర్క్ చేయడం వల్ల మా అమ్మకు కొంచెం సాయం అవుతుంది. అందుకే నేను వచ్చి ఇక్కడ హ్యాపీగా చేస్తాను. ఎవరేమనుకుంటారనేది నాకు అనవసరం. మీరు ఇంతవరకు మా వీడియో చూస్తున్నారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. మా వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.